అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. విహెచ్ గారు, ప్రెసెంట్ రాజకీయాల్లో జరుగుతున్న హాట్ టాపిక్ డిస్కషన్ ఏదైనా ఉంది అంటే మూడు ముక్కలాట. సో కవిత, కేటీఆర్, హరీష్ రావు. సో ముగ్గురికి పడటం లేదు, కవిత సపరేట్గా పార్టీ పెడుతున్నారు అనేది ఒక డిస్కషన్ బయట. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ గా మీ వరకు అసలు ఏం వినిపించింది? చూడండి, ఇప్పుడు అన్ని అయిపోయినాక ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ప్రగతి భవన్ కట్టించినావు, ఎవరిని రానియలే. సెక్రటరియట్ కట్టించినావు, ఎవరిని రానియలే. అదేవిధంగా అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అని పోయి మహారాష్ట్రలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, రైట్? ఇవన్నీ నువ్వు ఇచ్చిన బిల్డింగ్లు నేను బట్టి ఇద్దరం తిరిగినాం. ఏది శ్రీనివాస్ యాదవ్ వెంబడి పెట్టుకొని ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు? తిరిగిన 1 year 2 years అయినా మీరు ఎందుకు ఇవ్వలే ఇండ్లు? అంటే పేదవాళ్ళ మీద కాదు, కట్టించడం మేము చేస్తున్నాం. ఇవన్నీ ఇవాళ శ్రీనివాస్ రెడ్డి వచ్చి నేను ఇండ్లు కట్టిస్తా అంటారు. అన్ని తప్పులు చేసిండ్రు. అంటే జరిగింది ఏంటంటే ప్రతి ఇంట్లో పంచాయతీ ఉంటుందండి నేను అనుకుంటున్నా. ఇది మై పర్సనల్ ఒపీనియన్. ఆయన 10 years ఈ వాజ్ ది చీఫ్ మినిస్టర్, రైట్? ఎవరు? కేసీఆర్. ఇంట్లో ఆడోళ్ళు ఏమంటారు, ఎన్ని రోజులు ఉంటావా, పెద్ద అయిన కొడుకు కప్పచెప్పు అంటే కొడుకు కప్పచెప్పింది. అర్థమైంది కదా? ఆ కొడుకు అల్లుడు ఆయననే ఏది ఫామ్ హౌస్లో ఉండకుండా ఈడనే ఉండి కరెక్ట్ పని చేస్తే కొంత అన్ని నష్టం జరిగాయి. నువ్వు ఆడపోయి డబ్బులు వేస్ట్ చేసి కాళేశ్వరం కుంగిపోయి మిగతా ఇష్యూలలో ఇప్పుడు బ్యాడ్ పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చక్కదిద్దుకుంటా అంటే మంచిదే. ఎవడొద్దన్నాడు 3 ముక్కలు ఆడారా 4 ముక్కలు ఆడారా నీ పార్టీ. కానీ మేమేమంటున్నాం అంటే మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు సరిగ్గా చేయకపోతే అప్పుడు మేము కూడా అంటే కవిత పార్టీ స్థాపిస్తే బీఆర్ఎస్ కి నష్టం అంటారా? చూడండి, ఆమె ఏది కాదండి. ఆమె చూడు, అప్పుడంటే ముఖ్యమంత్రి అని కొంత ఆమె ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు ఆమె కూడా కొంత బ్యాడ్ ఇష్యూలో పోయింది, ఏది లీకర్ ఇష్యూలో. ఆమె ఏది పెట్టినా కొన్ని రోజులు మహిళ కాబట్టి మీ మీడియా వాళ్ళు ఎక్కువ ప్రజెంటేషన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఉద్దది ఇద్దరు కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళిద్దరిలో మరి ఎలాంటి ఏదో ఆయన ఇంటికి పోయిండు చేసిన మేము కలిసి ఉన్నాం, మంచిదే కదా. కానీ గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నిటికంటే మీకు నష్టం ఏది జరిగింది? ధరణితోటి ఎక్కువ జరిగింది. ధరణిలో ఉన్న భూములని పేర్లు మార్చేసి చేసేసి అది ఇప్పుడు దాన్ని మేము క్లియర్ చేస్తున్నాం. కనుక ఏ పార్టీ అయినా జనరల్గా ఏమంటారు, మనం చేసిన తప్పుల వల్లనే నష్టపోతాం అనేది ఉన్నది. కనుక తప్పులు ఏం చేసినావో దానికి మేధోమతనం పెట్టుకొని సరిదిద్దుకోవాలి తప్పితే ఎంతసేపటికి కాంగ్రెస్ మీద అది మాట్లాడి నిన్న ఏమవుతుందంటే రోజు దీన్ని కూడా వీళ్ళు చెప్తూనే ఉంటున్నారు. అదేదన్నా 4 రోజులు బాగా పనిచేసి ఎలక్షన్ ముందు మేము ఏమన్నా తప్పులు చేసినవి ఉంటే అప్పుడు ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంది, రాహుల్ గాంధీ హవా నడుస్తుంది. రాహుల్ గాంధీ హవా ఏంటంటే ఆయన ఏది రిజర్వేషను కులగన జరిగినప్పటి నుంచి ఆయన ఇమేజ్ పెరిగింది. కనుక వాళ్ళ ఫ్యామిలీ అఫేర్స్లో నేను మాట్లాడా, కానీ వాళ్ళు తప్పులు చేసిరు సరిదిద్దుకొని మళ్ళీ తప్పులు జరగకుండా చూస్తే ప్రజలు అప్పుడు ఆలోచన చేస్తారు తప్పితే దాని గురించి ఏమవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే కాలమే నిర్వహిస్తుందని అంటారు కదా పెద్దలు. అప్పుడు ఏమవుతుంది? కానీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది రోజు స్టేట్మెంట్ ఇస్తూ రోజు గవర్నమెంట్ తిట్టడమే కదా వాళ్ళ పని. అది నేను కూడా అది ఏంటంటే మన ఇల్లు చక్కగా పెట్టుకోవడానికి మొదటి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్పగలను. ఓకే.